2024 ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేశారు. చెప్పులు, సబ్బులు, నూనెలు, యూనిఫామ్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఆలిం భాషను కలిసి ఫెడరేషన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 17 రోజులు సమ్మె చేశాం. ఆ సమ్మె చేసినటువంటి కాలంలో సమ్మెకాలపు ఒప్పందాలని రాసుకున్నారు, కానీ వాటిని జీవో ఇవ్వలేదు. ఆ జీవోలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారం చేయట్లేదు. తెలుగుదేశం వస్తే మేము మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, జగన్ చేతకాని ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. సంవత్సరంన్నర దాటిపోతూ ఉంది. మీ చేతైనతనం ఏంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.